హలో నమస్తే, నేను మీ నిఖిలా తేజ. వెల్కమ్ టు శ్రీనీల్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో లక్సెంబర్గ్ గురించి కొన్ని విశేషాలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే లక్సెంబర్గ్లో 7 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇది లక్సెంబర్గ్ మ్యాప్ అండి. లక్సెంబర్గ్ అనేది జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దగ్గర ఉందండి, వీటికి మధ్యలో. అండ్ లక్సెంబర్గ్ వచ్చేసి చాలా చిన్న కంట్రీ అండి. ఇదేం పెద్ద కంట్రీ కాదనమాట. నెక్స్ట్ లక్సెంబర్గ్ ఫ్లాగ్ వచ్చేసి ఇదిగోండి, ఇలా ఫ్లాగ్ మీద ఇలా సింబల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ లక్సెంబర్గ్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఇలాగా లయన్ ఒక క్రౌన్ పెట్టుకున్నట్లుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లక్సెంబర్గ్ పాపులేషన్ చూసారా, ఇయర్ వైజ్గా డెవలప్ అవుతూనే ఉందన్నమాట. ఇయర్కి పెరుగుతూనే ఉంది. ఇది వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ కంట్రీ అనమాట. ఇది ఫ్రాన్స్కి సౌత్ సైడు, అట్లాగే బెల్జియంకి నార్త్ సైడు, జర్మనీకి దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ లక్సెంబర్గ్లో బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఫైనాన్షియల్ పరంగా చాలా రిచెస్ట్ కంట్రీ అండి లక్సెంబర్గ్ అనేది, అందుకే అంత ఫేమస్ అనమాట. లక్సెంబర్గ్లో ఇది నేషనల్ బర్డ్ అనమాట, గోల్డ్ క్రిస్ట్ అంటారు దీన్ని. ఇది చాలా చిన్నగా ఉంటుందండి, చూడడానికి మన పిచ్చుకలు ఉంటాయి కదా అలా ఉంటాయి, చాలా చాలా ముద్దుగా ఉంటాయి, ఎక్కడ చూసినా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి లక్సెంబర్గ్ నేషనల్ యానిమల్ అండి, ఇది రెడ్ లయన్ అనమాట. లక్సెంబర్గ్లో అయితే మీరు నైట్ టైం చూసినట్లయితే సిటీ సైడు లైట్స్తో చాలా బాగుంటుందండి. ఇది గోల్డెన్ లేడీ పక్కన ఉన్న బ్రిడ్జ్ అండి. నెక్స్ట్ లక్సెంబర్గ్లో కింద ఓల్డ్ సిటీకి మీరు వెళ్తే అక్కడ చూస్తే పక్కన వాటర్ అనేది చాలా బాగుంటాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఒక మ్యూజిక్ హాల్ అండి. నెక్స్ట్ అలాగే ఇలా థియేటర్ అనమాట, మనకి ఆర్ట్ గ్యాలరీ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి లక్సెంబర్గ్ కమ్యూన్ హాల్ అండి. కమ్యూన్ ఎలా చూపించాను నేను మీకు, వీడియో అనేది ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూడండి. అట్లాగే లక్సెంబర్గ్ కమ్యూన్ హాల్ అండి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది టూరిస్ట్ బెస్ట్ ప్లేస్ ఇదండి, వియాండన్ క్యాజల్. లక్సెంబర్గ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ క్యాజల్ని చూడకుండా వెళ్ళరనమాట. క్యాజల్ చాలా బాగుంటుంది. లోపల కింగ్స్ యూజ్ చేసిన క్రౌన్స్, వాళ్ళ కత్తులు, వాళ్ళవన్నీ కూడా ఆర్నమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇది వింటర్ టైంలో క్యాజల్ చూసేసారా, పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. చాలా చాలా బాగుంటుందండి క్యాజల్ అనేది. లక్సెంబర్గ్లో టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. చూడండి వింటర్ టైంలో మొత్తం చూసారా ఎలా స్నో పడిపోయిందో. ఇది వచ్చేసి ముల్లర్తల్ అండి, దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఇది వింటర్ టైంలో చూసారా వాటర్ అనేది ఎలా ఐస్ లాగా అయిపోయిందో, గడ్డగట్టిపోయింది. ఇది వెళ్ళాలి అంటే కొంచెం లోపలికి ఉంటుందండి, ఫారెస్ట్ లాగా. అంటే మేమైతే వెళ్ళలేదు, చిన్నపిల్లలు కదా అని. నెక్స్ట్ ఇది వచ్చేసి కేస్మేట్స్ బాగా అంటారండి, కేస్మేట్స్ అని. ఇక్కడ నుంచి చూస్తే లక్సెంబర్గ్ కింద వ్యూ మొత్తం అద్భుతంగా కనిపిస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇది థర్డ్ టూరిస్ట్ ప్లేస్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి లక్సెంబర్గ్ గ్రూండ్ అండి. ఇది మొత్తం మనకి చెట్లు, కింద ఉన్న హౌసెస్, కింద బిల్డింగ్స్ అన్నీ కూడా కనిపిస్తాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక చిన్న ట్రైన్ అండి, కేస్మేట్స్ దగ్గరే ఉంటుందన్నమాట. ఈ ట్రైన్ టికెట్స్ తీసుకొని దీని నుంచి మనం లక్సెంబర్గ్ ఓల్డ్ సిటీకి, అంటే ఇదివరకు పీపుల్ ఎక్కడ ఉన్నారు ఏంటి అని వాళ్ళ ఇల్లు అవన్నీ కూడా మనకు చూపిస్తారండి. కిందకి తీసుకొని వెళ్తారు ఆ కేస్మేట్స్ నుంచి వెళ్తుంటే మనకు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. కింద చిన్న చెరువు లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ స్ట్రీట్స్ అనేవి చాలా ఇరుకుగా ఉంటాయండి, చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువ సైకిల్స్ యూజ్ చేస్తారండి, అందరూ కూడా సైకిల్ అనే తొక్కుతూ ఉంటారనమాట బాగా. అదే హెల్దీ అని చెప్పి ఇప్పటికి కూడా ముసలి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎక్కువ సైకిళ్ళే వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్యూక్ ప్యాలెస్ అండి. డ్యూక్ ప్యాలెస్ అయితే చాలా బాగుంటుంది. ఇది సిటీలోనే ఉంది, హెమిలియాస్ అనే ప్లేస్ దగ్గర. నెక్స్ట్ లోపల చూసారా ఎంత అందంగా ఉందో. ఈ ప్యాలెస్లోకి ఇయర్లీ కొన్ని టైమ్స్లోనే అలో చేస్తారనమాట, ఎప్పుడు ప్యాలెస్ని చూడడానికి అలో చేయరు, అది పర్టికులర్ టైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక పెద్ద చర్చ్ అండి. ఈ చర్చ్ కూడా చాలా బాగుంటుంది, క్యాథడ్రల్ అంటారు కదా, చాలా బాగుంటుంది చర్చ్ అనేది. మీకు స్కై చూసారా పైన ఎంత అందంగా ఉందో, చర్చ్ లోపల కూడా చాలా బాగుంటుందండి అసలు. నెక్స్ట్ ఇది వచ్చేసి హైకోర్ట్ అండి. కోర్టు చాలా బాగుంటుందన్నమాట. ఈ కోర్టు ముందు అంతా మనకి పోలీస్ వ్యాన్స్ అవన్నీ పెట్టి ఉంటాయి, అలాగే అంబులెన్స్ అవన్నీ కూడా పెట్టుంటాయి. నెక్స్ట్ పార్లమెంట్ వస్తుంది. పార్లమెంట్ అయితే ఎంత బాగుంటుందో చూసారా, యూరోపియన్ యూనియన్లో ఉన్న ఫ్లాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి చూసారా. నెక్స్ట్ అలాగే ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ లేడీ అండి. గోల్డెన్ లేడీ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో గోల్డెన్ లేడీ వీడియో అనేది ఉంది కదా, ఆ వీడియో అనేది తప్పకుండా చూసేయండి. లక్సెంబర్గ్లో ఇది శుభాఫిర్ అని జరుగుతుందండి. బ్యూటిఫుల్ కంట్రీ అండి లక్సెంబర్గ్ అనేది, మీరు మటుకు చూడడం మిస్ అవ్వకండి. బాయ్.